writing both the sections. First section either like introductory section and research methodology section, we will be rewriting it. Okay, I want like Mauna, your introductory section just you write it, okay, and manaki Shruti will be helping in chapter 3 research methodology section. Okay, so like it looks like a quite confusing concept, because BYOD ki, big data ki, how we can interrelate these two things. So BYOD అనేది ఏంటి, bring your own device concept, like rather than systems, organization allocating systems, organization might be asking their employees to bring their own systems to perform their tasks. Okay, so they might be bringing their own systems to office and working for the office. Okay, so this is the concept BYOD. BYOD concept lo enti ante, like we will be having several network security issues manaku chaala vastu untayi anamata. And I guess you people know that whatever the activity that we do, like mana system on chesinappu nunchi close ayedaka, whatever the operations that happen on system, maybe because of you I indochu, otherwise because of some kind of already existing applications that are running behind the system. Okay, system lopala danantata ave run aయ్యే కొన్ని systems, for example ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు, అది ఆటోమేటిక్గా సమ్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్, ప్రతి ఒక్క డీటెయిల్ని లాగ్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. నెట్వర్క్ లాగ్స్ ఉంటాయి, నెట్వర్క్ సెక్యూరిటీ లాగ్స్ ఉంటాయి, నెట్వర్క్ ఆపరేషనల్ లాగ్స్ ఉంటాయి. ఇట్లా దెర్ విల్ బి మల్టిపుల్ లాగ్స్. Each log lo we will be maintaining like prati log book em chestante every second whatever the things that are newly happening or new changes that are happening to the system, that will be maintained. Okay, ikkada ee rendu concepts ni manam relate cheskundam. BYOD systems ni, BYOD concepts ni organizations implement cheste em jarugutundi, existing organization lo unna organization own systems unnay anukondi, appudu situation enti, BYOD systems use cheyadam valla what will be the situation. Let us compare these two things. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ మీకు ఇస్తుంది అనుకోండి, మేబీ దే మైట్ బి ప్రాపర్లీ కాన్ఫిగరింగ్ దట్ సిస్టమ్ అండ్ దే మైట్ బి రెస్ట్రిక్టింగ్ వాట్ అన్ని పాలసీస్, మనకి వి నో దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ అన్నిటిని మనం ఫాలో అయ్యేలాగా సిస్టమ్ని కాన్ఫిగర్ చేసి ఉంటుంది. బికాస్ సో మేబీ వాట్ కైండ్ ఆఫ్ సైట్స్ కెన్ బి విజిటెడ్, వాట్ కైండ్ ఆఫ్ సైట్స్ ఆర్ టు బి రెస్ట్రిక్టెడ్, what kind of content to be checked, what kind of content to be restricted, what keywords are allowed on the system, what keywords are not allowed on the system, who can access the system, who cannot access the system, what మీ సిస్టమ్ నుంచి ఏమేమి యాక్సెస్ చేయొచ్చు, మీ రూమ్లో ఉన్న ప్రింటర్ని యాక్సెస్ చేయొచ్చు, పక్క రూమ్లో ఉన్న ప్రింటర్ని యాక్సెస్ చేయకూడదు, మీ సిస్టమ్ నుంచి ఎవరెవరికి మెయిల్స్ పంపించవచ్చు. ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో యూ కెన్ సెండ్ మెయిల్, యూ కెనాట్ సెండ్ మెయిల్ టు ద పీపుల్ దట్ ఆర్ అవుట్ సైడ్. మీ ఫ్రెండ్కి మెయిల్ పంపేయాలంటే కుదరకపోవచ్చు. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న ఎవరికైనా మీరు మెయిల్ పంపించడానికి అంటే, సో ఈమెయిల్ పాలసీస్, ఇంటర్నెట్ యూసేజ్ పాలసీ, పాస్వర్డ్ పాలసీ, సో లైక్ దేర్ విల్ బి సెవరల్ పాలసీస్. ఆ పాలసీస్ అన్నిటినీ మీరు అదేర్ అయ్యేలాగా, లైక్ అంటే మెయింటైన్ అయ్యేలాగా మీ సిస్టమ్ని కాన్ఫిగర్ చేసి ఇస్తారు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో వాట్ ఇఫ్ BYOD సిస్టమ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సిస్టమ్ అనుకోండి, మనం పెన్ డ్రైవ్స్ పెట్టడము, హార్డ్ డిస్క్స్ కనెక్ట్ చేయడము, అవన్నీ విత్ పర్మిషన్ చేయాలన్నమాట. వితౌట్ పర్మిషన్ యూ కెనాట్ డూ దాట్, బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డివైజెస్ లైక్ దట్. మాల్వేర్స్, యాంటీ వైరస్లు, మాల్వేర్స్ ఇవన్నీ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. మాల్వేర్స్ అన్ని అటాక్ అయిపోతాయి అన్నమాట. సో అవి కాకుండా ఉండడం కోసం మనం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆఫీస్ సిస్టమ్ అయితే. అదే మీ పర్సనల్ సిస్టమ్ తెచ్చి ఆఫీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఐ కెనాట్ డినై యూ. అరే మీరెందుకు మీ సిస్టమ్ మీద మీరు ఏదైనా వాడవచ్చు. ఐ కెనాట్ ఆస్క్ యూ టు డోంట్ యూజ్ పెన్ డ్రైవ్, డోంట్ యూజ్ అన్నెసెసరీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయదు. ఐ కాంట్ టెల్ యూ బికాస్ ఇట్ ఈస్ యువర్ సిస్టమ్, రైట్? యూ కెన్ డూ ఎనీథింగ్. సో ఇంటర్నెట్ ఉండడం వల్ల కొన్ని సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఇన్హెరిట్ అయిపోతాయి మనం ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల. అండ్ డేటా స్టోరేజ్ డివైజెస్ యూజ్ చేయడం వల్ల కూడా కొన్ని డిసీజెస్ లైక్ దవే మనము, నాకు తుమ్ము వచ్చింది, నేను తుమ్మి నా కర్చీఫ్ పట్టుకున్నాను అనుకోండి, మీరు ఆ కర్చీఫ్ వాడితే ఇట్ విల్ బి లైక్ ట్రాన్స్ఫరింగ్ డిసీజ్. బ్యాక్టీరియా, వైరస్ ఎట్లయితే ట్రాన్స్ఫర్ అవుతుందో మనం కంటేజియస్ వైరసెస్, ఇన్ ద సేమ్ వే మనం యూజ్ చేసే డేటా స్టోరేజ్ పెన్ డ్రైవ్ మీ సిస్టంలో పెట్టాను అనుకోండి, మీ సిస్టంలో ఉన్న వైరస్లన్నీ నా పెన్ డ్రైవ్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో నా ఎగ్జిక్యూటబుల్ డ్రైవ్ కాబట్టి అది ఆ డ్రైవ్ తీసుకొచ్చి నా సిస్టంలో పెడితే ఆటోమేటిక్గా అవన్నీ నా దానిలోకి ఎక్కేస్తాయి. సో ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. వాటన్నిటిని మీరు అవాయిడ్ చేయలేరు. అండ్ వీడు ఎక్కడెక్కడో సిస్టమ్ వాడేసి తీసుకొచ్చేసి మన ఆర్గనైజేషన్లో ఉన్న ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తాడు. ఓకే, సో అందులో ఒకవేళ బోట్స్ ఉన్నా, మాల్వేర్స్ ఉన్నా, లేదా మీరు అన్నెసెసరీ ఇంటర్నెట్ యూసేజ్ చేసినా, సో దెర్ విల్ బి సిచ్యువేషన్ లైక్
your system, your network can get hacked. మీ నెట్వర్క్ మొత్తంకి దాని మీద ఇంపాక్ట్ పడవచ్చు. Okay, so what we can say is like BYOD use చేయడం అనేది one of the best thing for the organization. Like it reduces lot of costs. ఆర్గనైజేషన్, ఇప్పుడు నేను మన ఆర్గనైజేషన్ ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, నేను ఎవరికి ల్యాప్టాప్స్ ఇవ్వనక్కర్లేదు, వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళే తెచ్చుకోవాలనుకోండి. ఒక్కొక్క ల్యాప్టాప్ ఒక 50,000 ఛార్జ్ అయింది అనుకోండి, మనకి ఒక 30 ల్యాప్టాప్స్ అంటే లిటరల్లీ ఇట్ కాస్ట్ 15 lakhs. నాకు 15 lakhs సేవ్ అయిపోయినట్టే కదా. Got it? So organization will save its money, but there will be lot of impact on security issues because BYOD device వచ్చినప్పుడు నేను ఎవరిదో పర్సనల్ సిస్టమ్ కి మనం నెట్వర్క్ కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మన నెట్వర్క్ కనెక్షన్ మనం ఇచ్చినప్పుడు that will be having definitely impact on security aspects of the organization. Okay, you just understand this one. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎంత డేటా జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ లాగ్స్, నెట్వర్క్ సెక్యూరిటీ లాగ్స్ విల్ బి లో. If the number of people that are connecting to the organization, okay, వాళ్ళు that too using BYOD devices increase అయింది అనుకోండి, to maintain that data it will be a difficult thing. Okay, so we need a lot of space to hold such data. Got it? ఇప్పుడు మనం ప్రతిదీ లైక్ పాసిబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. మీ నెట్వర్క్ ని వాడు హ్యాక్ చేయడానికి ట్రై చేయొచ్చు, మీ పాస్వర్డ్ పాలసీని బ్రీచ్ చేయడానికి ట్రై చేయొచ్చు, malwares రన్ అవ్వచ్చు, అండ్ వైరసెస్ రన్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్, దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్, దెర్ ఆర్ సెవరల్ యాక్టివిటీస్ అబౌట్ విచ్ యువర్ లాగ్ బుక్ షుడ్ మెయింటైన్. మీ లాగ్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నిటిని అది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సో ద పాసిబిలిటీ ఆఫ్ అనలైజింగ్ ఇట్ అండ్ అన్న ఊరికి యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్. మీరు కూర్చోండి, మీ సిస్టమ్స్ దగ్గర మీరు కూర్చోండి, లేదా బోర్డు దగ్గర ఉండండి. ఐఎమ్ సారీ. ఓకే, ఇప్పుడు ఈ డేటా అంతా మనం కలెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, సో టు కలెక్ట్ ద డేటా వీ నీడ్ ఏ బెటర్ డేటాబేస్. సో యు నో దట్ మనం ఒక స్టాండర్డ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇంత డేటా వస్తుంది, ఇంత డేటా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, ఇంతవరకు మనం స్టోర్ చేయాలి, ఇటువంటి ఐడియా మనకి అంటే స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ లో, డేటాబేసెస్ లో we will be having that idea. Maybe ఒక 1 lakh customers ఉన్నారు అనుకోండి, వాడు యావరేజ్ గా ఎవ్రీడే ఒక 10 transactions చేస్తాడు అనుకోండి. మేము ఒక 10 years కి నాకు ఇంత డేటా స్టోరేజ్ అవసరం అనేది we calculated, and based on that measurement we ensure that such a big size database is maintained with us. But ఈ సెక్యూరిటీ అటాక్స్, లాగ్ బుక్స్, నెట్వర్క్ లాగ్స్ ఇవన్నీ ఎవ్రీ సెకండ్ కి ఒక 10 KB 20 KB అవుతున్నా కూడా పర్ డే ఇట్ విల్ బికమ్ అట్లీస్ట్ ఒక 100 MB అయింది అనుకోండి. పర్ మంత్ ఇట్ విల్ బి లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 2 GB అవుతుండొచ్చు. పర్ ఇయర్ కి ఇట్ విల్ బి లైక్, ఒక సిస్టమ్ కి ఐఎమ్ స్పీకింగ్ అబౌట్, ఒక 1 year కి ఇట్ విల్ బి లైక్ 24 GB అవి ఉండొచ్చు. అప్పుడు ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వి నీడ్ 240 GB. ఒక 100 ఎంప్లాయీస్ 2400 GB. ఇట్స్ లైక్ హ్యూజ్ డేటాబేస్. ఆ డేటాబేస్ సైజ్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ యూ ఆర్ డూయింగ్. సో ఆ డేటా అంతా మనం మెయింటైన్ చేయాలంటే నార్మల్ డేటాబేస్ సరిపోదు. యు ఆర్ సపోజ్ టు గో ఫర్ ఏ బిగ్ డేటా. ఓకే, గాట్ ఇట్? సో బిగ్ డేటాకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని ఇట్ కెన్ కలెక్ట్, అండ్ it also collects the various types of activities, various types of operations that are happening on your system, happening on your network. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బిగ్ డేటా కలెక్ట్ చేసుకుంటుంది. ఆ బిగ్ డేటా ఏం చేస్తుంది, లేటర్ ఇట్ విల్ బి ఎవాల్యుయేటింగ్ ఇట్. ఇట్ కెన్ ఎవాల్యుయేట్ అండ్ ఇట్ కెన్ ప్రొవైడ్ యూ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అంతే కదా. ఇప్పుడు మనకి లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అండ్ వీ నో దాట్ ఎప్పుడెప్పుడు మనకి సెక్యూరిటీ అటాక్స్ అయినాయి, వాట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్ దే విల్ బి ఐడెంటిఫైయింగ్ అండ్ దే విల్ బి అడ్రస్సింగ్ ఇట్. అలానే సెక్యూరిటీ అటాక్ జరిగిందని చెప్పాం మనం, అటెంప్ట్స్ జరుగుతాయి. అటెంప్ట్ జరిగిన ప్రతిసారి మన వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని సక్సెస్ఫుల్ కాకుండా దే విల్ బి స్టాపింగ్ ఇట్. గాట్ ఇట్? సో ఈ డేటా అంతా మనకి నెట్వర్క్ అటాక్ అయిందని రికగ్నైజ్ చేయడం, దాన్ని అడ్రస్ చేయడం, మళ్ళీ దే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ రిజల్ట్స్, ఇన్సిడెంట్ రిలేటెడ్ రెస్పాన్సెస్, వీటన్నిటికి సంబంధించిన డేటాని మనం మెయింటైన్ చేస్తాం. దీనివల్ల వాట్ ఈస్ ద యూస్? So what is the use? And such data can be analyzed properly to understand what are the top attacks that are happening on the network, what are minimum attacks that are happening with the organization. And based on the instincts, manaki network మీద కొన్ని instincts, we are trying to find some information, we are trying to do some kind of activity, steps ఉంటాయి, ప్రధానంలో sequence of activities ఉంటాయి. whatever we do, ఇప్పటివరకు మీరు చూసుంటారు, when we are doing some kind of research, when we are doing some kind of analysis, whatever we do, there will be some kind of sequence of steps that we follow. Even for conducting a network security attack, we follow certain sequence of steps.
Understood. So ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద ట్రెండ్, a sequence of activities trends ni base chesukoni we can predict possibility of happening of attack. Okay, so how it can be predicted? By analyzing the data that is collected by the big data. Okay, so big data ante large volume of data. So danni manam next further big data and analytics. So big data em chestundi, it collects large volumes of data. Danni manam analytics tho connect cheskunte we can predict security attacks that can happen because of the BYOD technology. So ikkada manam study multiple ways lo cheyochu. Let us divide it into two ways. So evaluating exclusively BYOD, okay, otherwise comparing normal technology like normal way of traditional way of giving systems to the employees and making them work. Danni manam BYOD ni compare cheyochu. Compare chesam definitely everybody knows that BYOD technology valla lot of attacks jarugutayi anedi. Okay, so for comparison you can compare and analyze and you can conclude like BYOD technology is good for your organization or not anedi. So my suggestion is I don't want you to compare it. I just want you to cross check BYOD lo security issues ni how we can address it. So what are like man ippudu man research em cheppali. So what are the possible attacks that would happen? So most important attacks that are caused because of the BYOD technology. Okay, and we are supposed to prove that usage of big data helps us in finding those security attacks. Okay, identifying those security attacks. This should be our motive. Mana prati research ki kuda there will be certain motive. Ikkada mana motive enti ante BYOD, first BYOD ante enti, next question BYOD benefits enti manam we discuss about it. Then we start discussing about what are the negative impacts of BYOD technology, what are the issues of BYOD technologies. There will be different types of issues, maybe some good issues and bad issues. Well, let us consider only bad incidents, bad issues. So BYOD valla em negative issues vastayi, multiple types of issues vastayi. Danlo security issue anedi main issue. Okay, so you are addressing security issues of the BYOD. Got it? So ఇప్పుడు మనం రాసిన డాక్యుమెంట్ లో ఏంటి అంటే మెయిన్ ఆస్పెక్ట్ వాడికి ఆ మోటివ్ కనిపించట్లేదు. ద పర్సన్ హూ ఇస్ రివ్యూయింగ్ దట్ డాక్యుమెంట్, సో he is saying that I'm unable to find that motive in that document. Okay, so ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే when you started discussing, I guess you wrote it ఫస్ట్ చాప్టర్, ఎప్పుడైనా మీరే రాస్తుంటారు కాబట్టి మీరు కానీ లేదా వందన, ఐ డోంట్ నో. సో ఒకవేళ మీరు రాసిన వందన రాసిన హూ ఎవర్ రోట్ ఇట్. సో ఎప్పుడైనా కానీ గుర్తెట్టుకోండి, when we are conducting research, it is very important to mention the problem first, then we discuss about the problem. Okay, so in this research the problem that is addressed, the problem that is about to address is maybe security issues associated with BYOD and how big data can help to identify them. So in this way you are supposed to decide it, what is the problem that you are finding anedi. So problem gurinchi meer first chepparu anamata, then you start discussing about what are the problems. Okay, you can speak about maybe network access related issues, email policies, policy breaching. You can speak about a lot of things. Endukante every second there will be multiple issues that might be happening with the network. Okay, first we start introducing about BYOD technology, first section. So BYOD technology enti, then advantages enti. You speak some good things about BYOD technology. Okay, last 2 lines you just speak about. So though there are a lot of benefits, there are several issues that are to be handled, that are to be properly handled to ensure that all the benefits offered by the big data technology are achieved by the organizations that they use. In that way we address. So we speak a lot of benefits, lot of good things, and we finally end it. Then you start speaking about problem. Okay, so the major concern here is security issues associated with BYOD technology. Okay, so problem definition we చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు మోనా, you wrote a lot of introductory chapters, so you know about it. But my suggestion is whenever next time onwards, whenever you write it, message చేస్తున్నట్టున్నారు మీరు ఏదో, and let me cross check. So no, actually this is your topic, right? I guess because I see it.
జూలైలో చేశారండి మీరు, జూలై 27th కి. I see it. 1 second. I don't know actually, like if you didn't work, I'm sorry for that, because Aditya told me that you and Vandana worked on it. Okay, that's okay. That's not a problem. Okay, that's not a big deal. All right. So let me continue with this now. So ikkada manam introductory chapter we start first 2 sections ni cheppinatte almost. So problem definition is the second section. We know that. Okay, we always write like what is the introductory chapter, then we speak about problem, then we speak about proposed solution, then we speak about aim objectives. In that way it continues, right, our document. Let me open the document. I guess this was done days before, maybe. My God. Combined chapter. Okay, only Vandana చేశారు. 17-13 అంటే Vandana ఒకరే కదా. Yeah, got it. Chalo, your document contains multiple sections. View navigation. So note it down. Overview, background. Why 2 sections? Only just overview, then problem statement. You speak about purpose of the study, significance of the study. So why 2 different sections? Both speaks about same, I guess, right? Then research questions. Mauna, you wrote some other research paper, you said, right? Even you know sections ani danlo nature of study, conceptual framework, theoretical framework, limitations, definitions. Is that mandatory to keep all those sections? Okay, no problem. Chalo. See, so write, note down these things. That would be better, I guess. Which I frame for my provided template estimation. Are the same topics asked? That is my question. See, we got nearly 12 points that are covered in the chapter 1. Is that same with you or different? They asked about C. When you know, overview, background, 2 different sections. Problem statement, this is fine. Purpose of study, significance of the study. Research questions, nature of study, conceptual framework, theoretical framework, limitations of the study. When you know, manaki? Sir, only whiteboard is visible, sir. Chalo, no problem. Let's do it. No problem. Chalo, problem statement, you start speaking about main problem that you are addressing. You just say that main problem that is addressed in this topic is BYOD and security issues, and how using big data it can be addressed. You speak about different types of BYOD security issues. Then you speak about maintaining a log record of all the issues that happen because of the BYOD data. Then you speak about data storage and data storage related issues that could arise because of a lot of details that could result because of connection of BYOD devices. Then you speak about need for big data and how big data help us to analyze several security attacks that could happen to the network. Okay, so this explains at the end of the section you are supposed to explain that BYOD data, big data analysis use cheyadam valla, like it will be helping to understand
understand, or like it will be help us to predict about different types of security attacks that could rise because of using BYOD technology, BYOD technology or BYOD concept. Okay, next, purpose of the study and significance of the study. So you can write small paragraphs, I guess, okay, 2 paragraphs each, daniki oka paragraph you can write. So purpose of the study, significance of the study, usually we write it in one document and we say it significance of the study. So here kabote rendu sections teeskondi. Purpose of the study, you say like, so what is the reason why you want to conduct this research? So the research already manam problem statement lo we explained it. So BYOD technology అనేది one of the top technology, and ఆ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ కి చాలా బెనిఫిట్స్ అవుతాయి, అండ్ ఎంప్లాయీ దే రెగ్యులర్ గా యూజ్ చేసే సిస్టమ్ కాబట్టి ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్గనైజేషన్స్ కి కాస్ట్ సేవ్ అవుతాయి. యూ స్పీక్ అబౌట్ సమ్ ఆఫ్ బెనిఫిట్స్, బట్ స్టిల్ ద టెక్నాలజీ గాట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో హౌ BYOD బిగ్ డేటా టెక్నాలజీ కెన్ హెల్ప్ to address those problems అనేది such research study చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు you just explain. Okay, so that is the reason why this study is conducted అన్నట్టు you can explain. Then significance of the study, who will get benefited because of this study, that should be explained. Okay, so because of evaluating this study, because of conducting this study, what change it can bring in the society, what change it can bring in the person, what change it can bring in the organization. In that way usually you write, if your topic is more concerned to the organization, you can say like security issues BYOD technology wala chala untai kabatti. So this research manam cheste, if it is possible to identify that big data can predict about security issues, the possibility of reducing security attacks can be increased, and this definitely benefits organization in many ways. Okay, confidentiality, integrity, availability, 3 aspects lo it can provide a lot of benefits అన్నట్టు we can discuss. ఇంకా బెటర్ వేగా కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో పాసిబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్ ని ఇట్ కెన్ ప్రిడిక్ట్ అండ్ ఇట్ కెన్ ప్రివెంట్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ రీసెర్చ్ క్వశ్చన్స్. రీసెర్చ్ క్వశ్చన్స్ మనం వెరీ జనరిక్ గా రాసేస్తున్నాం. సో రీసెర్చ్ క్వశ్చన్స్ షుడ్ బి వెరీ స్పెసిఫికలీ అడ్రసింగ్ యువర్ టాపిక్. ఇప్పుడు మీ టాపిక్ ఏముంది, ఆ టాపిక్ కి రిలవెంట్ గా ఉండాలి, అండ్ దానిలో ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి మీరు చేసే రీసెర్చ్ లో. ఓకే, సో మేబీ లైక్ యూ కెన్ స్పీక్ అబౌట్ what are advantages of BYOD technology. Okay, you can speak about what are the advantages, to explore the what are the advantages and atla rayamo. Maybe you can write also because it's a research question kabatti. What are the advantages of BYOD technology? Okay, how big data technology can help BYOD organizations to evaluate BYOD technology, and so you can speak about that. Then you can start discussing about researching about security issues, exploring the concept of security issues with regard to BYOD technology. Then మీరు research question కింద తీసుకోవచ్చు. Then you can speak about main aspects. ఇప్పుడు main concepts we can discuss. Okay, so what are the top attacks of BYOD technology? Okay, సో దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో దాని తర్వాత డస్ బిగ్ డేటా టెక్నాలజీ, హౌ బిగ్ డేటా టెక్నాలజీ కెన్ డిటెక్ట్ ఆర్ ఐడెంటిఫై సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ BYOD టెక్నాలజీ. అండ్ ఫైనల్ ది క్వశ్చన్ వచ్చేసి, డస్ బిగ్ డేటా అనలిటిక్స్ కెన్ ప్రిడిక్ట్ BYOD సెక్యూరిటీ అటాక్స్? దిస్ ఈజ్ యువర్ ఫైనల్ టాస్క్. అంటే మనం ఏదైతే టాపిక్ ఇచ్చామో ఆ టాపిక్ కి రిలవెంట్ గా యువర్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, సో ఇందులో మీరు ప్రతి క్వశ్చన్ లో కూడా ఏంటి అంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ డేటా. సో అదర్వైజ్ ఇఫ్ మీరు రీసెర్చ్ లో ఇఫ్ యూ ఫైండ్ 3 or 4 అడ్వాంటేజెస్, ఆ 3-4 అడ్వాంటేజెస్ అనేవి డిపెండెంట్ వేరియబుల్స్ అయ్యి, సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయ్యి అంటే డిపెండెంట్ వేరియబుల్ బిగ్ డేటా. ప్రతి దానిలో ఇవి సీ మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి బిగ్ డేటా ప్రిడిక్టింగ్ BYOD security. So BYOD security is dependent, big data analysis అనేది independent. In that way we do research, we create research questions. So then nature of the study, I don't think it is required. Conceptual framework akkarledu, theoretical framework you can make it. Okay, so theories మీరు ఇప్పుడు మనం ఏదైతే స్టెప్స్ చెప్పుకున్నామో, ఇప్పుడు ఏవైతే the way we explained different steps,
అవే స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి, వాట్ ఎవర్ ద రీసెర్చ్ క్వశ్చన్స్ వీ ఫైండ్. సో యూ జస్ట్ స్పీక్ అబౌట్ అడ్వాంటేజెస్ అక్కర్లేదు మనకి, సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ బిగ్ డేటా. ఓకే, సో సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ BYOD కింద వచ్చేసి మనకి బిగ్ డేటా అనలిటిక్స్, ప్రిడిక్టబిలిటీ అండ్ బిగ్ డేటా సెక్యూరిటీ ప్రిడిక్ట్స్, అట్లా ఒక సింపుల్ ఫ్రేమ్ వర్క్ యూ కెన్ క్రియేట్ ఇట్. సో ఎలా వచ్చి ఉండొచ్చు మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టాపిక్ ఒకటి అనుకోండి. సో యూ కెన్ క్రియేట్ లైక్ దిస్. ఇంకా మీరు ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. సి ఇక్కడ మనకేంటి, we speak about BYOD technology. ఈ డబ్బాలో BYOD technology and its issues, like some kind of general issues అనుకోండి. Then you speak about big data analytics and security issues here. ఓకే, సో ఇవి రెండు ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బిగ్ డేటా అండ్ ఇట్స్ అనలిటికల్ ఎబిలిటీ, బిగ్ డేటా హ్యాస్ అనలిటికల్ ఎబిలిటీ. సో ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ఇష్యూస్. ఓకే, ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ఇష్యూస్. ఇక్కడ ఓవరాల్ సొల్యూషన్ ఏంటి, బిగ్ డేటా అనలిటికల్ కెన్ predict about security issues of BYOD technology. So this is how your framework should be. So మీరు లిటరేచర్ రివ్యూలో అప్పుడు ఎలా రాస్తారు, యూ స్పీక్ అబౌట్ different issues of BYOD technology, then you speak about different security issues that are caused because of BYOD technology and need for analysis of big data technology. Then you speak about BYOD technology, then you speak about big data technology has that ability to evaluate it. And based on this section, you can conclude that big data technology can be used to evaluate BYOD security issues. So that is what we call theoretical framework. And literature review ela eltundani cheppadaniki. Okay, then finally you speak about limitations of your work. So you can say, you can discuss regarding time constraints. You can speak about time constraint. Otherwise, you can speak about limitations, like మనం BYOD టెక్నాలజీలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని మనం కవర్ చేయట్లేదు కదా, we are more concerned about security issues. Okay, you can limit to that. Okay, there are different issues that are in that are there with respect to the BYOD technology, but we are more focused on BYOD and security issues. Okay, in that way we continue our research. సో ఇవి రాస్తే మీ చాప్టర్ 1 అయిపోతుంది. మేక్ షూర్ దట్ యు గాట్, ఇంకా కొన్ని ఉన్నాయి, సమ్మరీ ఉంది, డెఫినేషన్స్. సో డెఫినేషన్స్ అంటే ఇప్పుడు మనం BYOD ఉంది, యూ జస్ట్ డిఫైన్ ఇట్, వాట్ ఈస్ BYOD, వాట్ ఈస్ బిగ్ డేటా, వాట్ ఈస్ అనలిటిక్స్. యూ టేక్ 5-6 టర్మ్స్ అండ్ డిఫైన్ దెమ్. ప్రిడిక్టబిలిటీ అంటే ఏంటి, ఓకే, అండ్ ఫైనలీ సమ్మరైజ్ ఇట్, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీ డూ, లైక్ సింప్లీ, లైక్ మనం ఇప్పుడు పర్పస్ ఆఫ్ ద స్టడీ రాసాం కదా, ఆ పర్పస్ ఆఫ్ ద స్టడీ లాగానే డాక్యుమెంటేషన్ చేయండి, చేసి ఫైనలీ యూ మెన్షన్ దట్ దిస్ రీసెర్చ్ విల్ బి హెల్ప్ఫుల్ టు. సో పర్పస్ ఆఫ్ ద స్టడీ లాగే రాయండి సమ్మరీ, ఇనఫ్, దట్ ఈస్ ఇనఫ్. ఓకే, సో బై దిస్ యువర్ చాప్టర్ 1 is done. Okay, I am sharing another link, you just stay connected. Stop చేస్తున్నాను నేను, I will share another link, please connect to that. Sign out చేయండి.